ఒక్క అడ్వాంటేజ్ ఇండియాకి ఏముంటుందంటే లోకల్ గ్రౌండ్, ముంబైలో ఆడుతున్నారు, ప్లస్ అందరు ప్లేయర్స్కి ఆ గ్రౌండ్లో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు ఇంగ్లాండ్ టీం తీసుకున్నా కూడా ఫిల్ సాల్ట్కి ఉంది ఎక్స్పీరియన్స్, మిగతా వేరే ప్లేయర్స్ అందరికి కూడా ఆ గ్రౌండ్లో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది ఐపీఎల్లో. కాకపోతే యాజ్ ఏ టీం కొంతమంది ఆడి ఉంటారు, ఆడి ఉండకపోవచ్చు ఇంగ్లాండ్ వాళ్ళు. సో 50-50 ఛాన్సెస్ ఉంటాయి. బట్ కరెంట్ సిచ్యువేషన్ చూస్తే క్లైమేట్ చేంజ్ అవుతుంది, ఎండ ఎక్కువ వస్తుంది కాబట్టి ఈవినింగ్ టైంలో డ్యూ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. మీకు ఎప్పుడైతే డ్యూ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుందో ఈవినింగ్ సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మీరు సెమీఫైనల్ 1 చూసినా కూడా న్యూజిలాండ్ అవుట్ రైట్గా ఈజీగా ఓడించేసింది సౌత్ ఆఫ్రికాని. సౌత్ ఆఫ్రికా అన్బీటెన్ ఉండే, బట్ ఆ 170 odd runsని 12.5 ఓవర్స్లో అట్లా ఈజీగా చేజ్ చేశారు. దానికి డ్యూ ఫ్యాక్టర్ని ఫుల్ క్రెడిట్ ఇవ్వడానికి లేదు, న్యూజిలాండ్ బ్యాటర్స్ చాలా బాగా ఆడారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సెమీఫైనల్ 2 ఐ థింక్ డెఫినెట్గా మంచి కాంపిటేటివ్ క్రికెట్ అయితే చూస్తాం. ఎవరు విన్ అవుతారు అని ప్రెడిక్ట్ చేయడం అయితే కొంచెం కష్టంగానే ఉంది. బట్ కొంచెం ఇండియాకి ఇబ్బంది ఉంటుంది అనిపిస్తుంది ఈరోజు ఇంగ్లాండ్తో పోర్లో.